హాయ్ అందరికీ నమస్కారం. సో ఆహాలో ఆహా అనిపించే కంటెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, అది మనందరికీ తెలిసిందే. అయితే ఆహాకి వీళ్ళకి చాలా కనెక్షన్ కూడా ఉంది. ముందు ఆల్రెడీ ఆహాలో ఇట్లు ఇవ్వడం జరిగిందనమాట. సో దేని గురించి మాట్లాడుతున్నాను అంటే సూపర్గా ఉంది. దీనికి సంబంధించిన ఏ కంటెంట్ బయటకు వచ్చినా కూడా సూపర్గా ఉంది అని చెప్పేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో సూపర్ కాస్ట్ ఉంది, అలానే సూపర్ కాస్ట్ ఖర్చు పెట్టి కూడా బాగా అద్భుతంగా తీశారనమాట. అదే సూపర్ ఓవర్. అందరికీ బాగా ఇష్టమైన క్రికెట్కి సంబంధించిన స్టోరీ. అయితే ట్రైలర్ టీజర్ చూస్తే అనిపించింది చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి. దీని గురించి మాట్లాడడానికి ఈ ఫిలిం టీం ఉన్నారు. అండ్ మాట్లాడేద్దాం కదా. నా ఇంట్రో ఆల్రెడీ ఎక్కువసేపు అయితే బోరింగ్ ఉంటుంది, మాట్లాడేద్దాం. సో హాయ్ అండి. హాయ్ సార్. కొంచెం నాకు సుధీర్ వర్మ గారితో మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. మాకు భయం, మీకు భయం కదా, భయం వేస్తూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడగాల. బట్ చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది ఆయన ఆధ్వర్యంలో ఏదైనా సినిమా మా ముందుకు వస్తే. ఎందుకంటే స్వామిరారా మామూలు ట్రెండ్ని సృష్టించలేదు అప్పట్లో. సో ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ నాకు చాలా అప్పటి తర్వాత మళ్ళీ ఇందులో అనిపించిందండి. సో చిన్న ట్రైలర్ కూడా కాస్త చైర్లో కూర్చొనివ్వకుండా చేసింది చూసేటప్పుడు. అలా చైర్లో కూర్చొనివ్వకుండా చేద్దామని తీస్తారా? సినిమా కూడా అలాగే ఉంటుంది. ఓకే ఓకే. అంటే థ్రిల్లింగ్ అలా ఉంటుంది కానీ చైర్లో కూర్చొని మిమ్మల్ని దేంట్లోనూ కార్లో కూడా కూర్చొని అదే కదా పాపం. ఆవిడ డ్రైవింగ్ ఏ స్పీడ్లో ఫైన్లు కూడా పడి ఉంటాయేమో నాకు తెలిసి. పాపమే అండి, ఆడపిల్లలు పాపం కాదు. స్టీరింగ్ మీద కూర్చుంటే పాపం కాదు, మీరు పాపమా? సో ఐడియా సార్, క్రికెట్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఇది చాలా మార్కెట్లో ఉండే ఇదనమాట. సో దాన్ని తీసుకొని మళ్ళీ సినిమాగా మార్కెట్లోకి రావాలని ఎలా ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ప్రవీణ్ వర్మ డైరెక్టర్ది ఐడియా అంతా. సో బ్యాడ్ లక్ ఈజ్ నాట్ హియర్ టుడే. షూటింగ్ అయిపోయిన తర్వాత యాక్సిడెంట్లో తను ఈజ్ నాట్ దేర్ ఎనీమోర్. సో యాక్చువల్లీ మొత్తం ఐడియా అంతా తందే. ఫస్ట్ ఎప్పుడో చెప్పాడు నాకు, అంటే ఈ ఓటీటీ దీని గురించి ఏదన్నా స్టోరీ ఉంటే చెప్పు, తీద్దామని చెప్పాను. సో దెన్ 10-15 days తర్వాత హీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఓకే. మొత్తం డెవలప్ చేసి మొత్తం హీ డిడ్ ద హోల్ స్క్రీన్ ప్లే అండ్ రెడీ అయిన తర్వాత మనకి ఎప్పుడు ఈ ఆహా నుంచి ఒకసారి కాల్ వచ్చింది అన్నమాట. అజిత్ వాంటెడ్ టు మీట్. అప్పుడు తను మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అంటే ఐ పిచ్డ్ హిమ్ దిస్ స్టోరీ. సో వాళ్ళంతా చదివారు, దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ అండ్ ఆల్. బాగుంది, చేద్దాం అన్న. దట్స్ హౌ దిస్ కేమ్ అప్. బట్ యా, మీకు క్రికెట్తో సంబంధం ఉందని మాకు తెలుసు. బెట్టింగ్లతో కూడా ఏమైనా సంబంధం ఉందా? బెట్టింగ్ మా ఫ్రెండ్స్ ఎక్కువ చేసేవాళ్ళు. ఓకే. సో నేను ఎప్పుడు ఆ బెట్టింగ్లో, మీరు ఎప్పుడైనా వాళ్ళ అప్పులు కట్టారా? దాని గురించి తెలుసుకోవాలని కూడా కొంచెం భయం వేసింది. ఓకే. ఎందుకంటే నేను అటు వెళ్ళాను అనుకోండి, ఇంక ఉన్నవన్నీ దాంట్లో పెట్టేస్తానేమో టెన్షన్తో. ఇంకా సో క్రికెట్ బెట్టింగ్ గురించి ఐడియా ఉంది కానీ అంత డీటెయిల్స్గా తెలియదు. బికాస్ ఆఫ్ ప్రవీణ్, అంటే ఈ కథ చెప్పిన తర్వాత ప్రవీణ్ కొంచెం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బెట్టింగ్ గురించి బాగా తెలుసుకున్నాను. ఓకే. ఎలా జరుగుతుంది ఏంటి తెలుసుకుని దెన్ ఐ స్టార్టెడ్. తెలుసుకున్న తర్వాత పెట్టాలనిపించింది, ఎప్పటికీ అటు వెళ్ళకూడదు పెట్టాలి, వద్దు. అంటే బెట్టింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఎవరో బెట్టలేదు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత ఐ స్టార్టెడ్ షూటింగ్ విత్ చాందిని, ప్రవీణ్, రాకేంద్రమౌళి అండ్ ఆల్. అప్పుడు ఆ ప్రాసెస్లో అర్థమైంది క్రికెట్ బెట్టింగ్ అంటే దీంట్లో ఎలా వస్తుంది, ఎలా పోతుందని కూడా తెలిసింది. సో బ్యాడ్ ఫన్. ఒక ఐ థింక్ నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది బాగానే. ఫ్యూచర్లో చూద్దాం, ఎప్పుడైనా వీలవుతే బెట్ చేస్తాను, తెలియదు అవసరం ఉంటే. కొంచెం కష్టమేనేమో ఇదైతే. రేపటి నుంచి రాసేస్తారు మీరు ఇలా అంటే. అసలే కామన్ ఇంటర్వ్యూ అంట. ఆడొద్దు బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఆడొద్దు, క్రికెట్ చూడండి. క్రికెట్ ఈజ్ ఎ వెరీ జెంటిల్మెన్స్ గేమ్. రైట్. ఓకే. కానీ నాకు ఇందులో ఎవరైనా బాగా ఫాస్ట్గా ఈ స్టోరీని డ్రైవ్ చేశారంటే ఆవిడే అనిపించింది. సో ట్రైలర్ అంతా ఆవిడ డ్రైవ్ చేస్తూ కనిపించింది కాబట్టి. ఎలా అనిపించిందండి ఆ కార్ ఒక రేంజ్లో రోడ్స్ మీద డ్రైవ్ చేస్తూ ఉంటే? బేసిక్గా ఫస్ట్ బిఫోర్ వీల్స్ వెనకాల కూర్చునే ముందు చాలా డౌట్లు పెట్టుకున్నారు మా టీం నా మీద. స్పెషల్లీ నేను రాకేంద్రమౌళి అయితే డౌట్ పెట్టుకున్నాను. అంతకుముందు మీకు డ్రైవింగ్ వచ్చు కదా? వీళ్ళు కూర్చోలేదు కదా నా కార్లో ఎప్పుడు. సో చాలా టెన్షన్గానే కూర్చున్నారు. బట్ దెన్ ఐ థింక్ ఫస్ట్ 2 shots అప్పుడు గుర్తుందే లేదు. సో దాని తర్వాత నుంచి దే బికమ్ అ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్. ఐ థింక్ షూట్ అయ్యే టైంకి మా డిఓపి దివాకర్ మనీ అయితే నన్ను F1 రేసింగ్కి వెళ్ళమన్నారు. ఓకే. ఆయన ఫ్రేమ్లోనే ఆగేవాళ్ళ మీరు? బ్రేక్ కొడితే ఆయన మీద ఆగేవాళ్ళు ముందు, ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ముందే ఆగారు. ప్రాబ్లం లేదు. ఓకే. మామూలుగా అబ్బాయిలు మాత్రమే క్రికెట్ గురించి ఎక్కువగా అడుగుతాం, కానీ నిజం చెప్పాలంటే అమ్మాయిలు కూడా క్రికెట్కి అదే రేంజ్ ఫ్యాన్స్ ఉంటారు. బట్ అమ్మాయిలు ఎవరు గుర్తించరు.
అమ్మాయిలు చిన్నప్పటి నుంచి betting బ్యాట్ చేస్తారు. పట్టుకొని బయట అమ్మాయిలు కూడా బెట్టింగ్ చేస్తారు. చేస్తారండి. ఆ, మీ పక్కనున్న అమ్మాయి ఏమన్నా చేస్తారా? చేసే అప్పుడు నువ్వు సినిమా అంతట్లో మీరు కనుక్కోలేదా పక్కన భయపడిస్తున్నావేంటి? కొట్టేస్తాను. సారీ, ఎందుకు భయపెట్టిస్తున్నారా అని అడుగుతున్నారు? ఆవిడ ఎంపైర్ లా బిహేవ్ చేస్తారా? క్యారెక్టర్ లాంటిదే. ఓకే ఓకే. ఎందుకంటే ఏదైనా భయపెట్టే క్యారెక్టర్స్ ఉంటేనే చేస్తానని అనుకుంటున్నారేంటి? ఇంకెక్కడ పోయి పెట్టాను? కలర్ ఫోటోలో కూడా ఎక్స్ప్రెషన్స్తో ఒక రేంజ్లో భయపెట్టారు అందరినీ. బట్ ఎస్, సో క్రికెట్ మీ లైఫ్లో ఎంతవరకు అది పార్ట్? సో నేను చిన్నప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ క్రికెట్ ట్రైనింగ్కి వెళ్దాం అనుకున్నాను నేను వైజాగ్లో ఉండేటప్పుడు. బట్ దెన్ సరైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, సో నేను అప్పుడు టెన్నిస్ నేర్చుకున్నాను. ఓకే. సో దట్స్ ఆల్. ఓ, క్రికెట్తో ఈవిడ కూడా సంబంధం ఉంది. ఆడదాం అనుకున్నారు కానీ సూపర్ ఓవర్ చేశారు. అది జరగకపోవడం వల్ల ఏదో ఒకటి జీవితంలో క్రికెట్కి సంబంధించింది చెయ్యాలి అని. సార్, ఫస్ట్ స్క్రిప్ట్ ప్రవీణ్ వర్మ గారు మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు అంటే కాస్ట్ కూడా వీళ్ళైతే బాగుంటుంది అని ఆయన చాయిసే ఉండిందా, లేకపోతే? అంటే కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటాం, అందులో అవర్ బెస్ట్ చాయిస్ వాజ్ నవీన్. సో ఫస్ట్ నవీన్ అప్రోచ్ అయిన వెంటనే ఈ సెడ్ లైక్ ప్రవీణ్ నరేట్ చేసాడు వెళ్ళి స్టోరీ అండ్ ఈ వాజ్ లైక్ ఓకే ఇమీడియట్గా ఓకే. అండ్ చాందీ వాజ్ ఆల్సో, అంటే లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ అందరూ మాకు ఓకే అయిపోయారు. ఓకే. సో అంటే ఫీమేల్ లీడ్లో మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే కార్ డ్రైవింగ్ రావాలి అండ్ ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాం. మామూలుగా అయితే ఎక్కడైనా షూట్స్ ఉంటే ఏమంటే మీకు పాస్పోర్ట్ ఉందా అని అడుగుతుంటారు హీరోయిన్లకి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడిగారు. దీనికి డ్రైవింగ్ రాకపోతే చీట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ద లాట్ ఆఫ్ పార్ట్ షీ వాజ్ డ్రైవింగ్ ద కార్. సో దాని గురించి ఫస్ట్ కార్ వచ్చిన తర్వాత దెన్ లైక్ సార్, కార్ని ఆవిడ బాగా డ్రైవ్ చేశారని అనిపించింది, బట్ స్టోరీని ఆవిడ ఎంత బాగా డ్రైవ్ చేశారు? ఎలా? స్టోరీ గురించి ఏదన్నా ఆఫ్టర్ 20 seconds we can talk. అంతే అంటారా? అంటే ఇది జనరల్గా సార్, మేబీ రిలీజ్ అయ్యాక కూడా అది ప్లే అవ్వచ్చు. సో తన పర్ఫార్మెన్స్ గురించి ఓకే, అంటే పర్ఫార్మెన్స్ గురించి లైక్ ఐఎమ్ లైక్ సూపర్ హ్యాపీ విత్ ద కంటెంట్ విచ్ ఐ సా. ఎడిట్ అయిన తర్వాత అందరూ చూసిన వాళ్ళు అందరూ హ్యాపీ అండ్ వాళ్ళ ముగ్గురు దే పుల్డ్ అవుట్ ద క్యారెక్టర్స్ వెరీ నైస్లీ. రైట్. అండ్ రాఖీ, చాందిని, నవీన్ అండ్ అజయ్, ప్రవీణ్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అండ్ ఎవ్రీథింగ్ అంటే మరి చెప్తే మనం ఏదో ఓవర్గా చెప్పేసుకున్నట్టు ఉండదు, కానీ లైక్ నేను ఏం ఊహించుకున్నానో దానికన్నా బెటర్ అవుట్పుట్ వచ్చింది. ఓకే సార్, హర్షని చూస్తేనే ఆ క్యారెక్టర్ ఇవ్వాలనిపించిందా? హర్ష అయితేనే కరెక్ట్ దీనికి అంటే ఆ పర్సనాలిటీకి కరెక్ట్ అంటే నమ్మేదగ్గ క్యారెక్టర్ సార్ అది. అంతకంటే ఎవరు న్యాచురల్గా చేయలేరు. అది హర్ష టాలెంట్, ఏ క్యారెక్టర్ అన్నా అంత న్యాచురల్గా దానికే ఉంటాడా అన్నట్టు చేస్తాడు. సో క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే, మేము విన్నాం సార్ సెట్లో చాలా జోకుల వల్ల కొంచెం టైం యాక్టర్స్ టైం తీసుకుంటూ ఉంటారని చెప్పి ఆయన జోక్స్. అలా డైరెక్టర్ ప్రొడ్యూసర్ టైం కూడా ఎక్కువగా తీసుకునేవాళ్ళ, లేకపోతే? జోక్స్ ఉన్నప్పుడు అది ఓకే, టైం వేస్ట్. యాక్చువల్లీ మా డైలాగ్స్ లో కూడా చాలా కామెడీ ఉండే, గుర్తుందా? విని ఫస్ట్ బాగా నవ్వేసుకుని 2-3 టేకుల తర్వాత అప్పుడు ఎవరు ఎక్కువ నవ్వి కొంచెం కంట్రోల్ చేయడానికి కష్టమయ్యేది? నవ్వినా మీరు? హర్షనా? హర్ష నవ్వడు అనుకుంటా, జోక్ వేసి వదిలేస్తాడు కదా? అవునా? ఓకే. లేదు షార్ట్ రెడీ అయ్యేటప్పటికి కంట్రోల్ అయిపోయేది. ఓకే. అంటే ఇంకొకటి హర్ష ఇస్ జస్ట్ స్మాల్ రోల్, సో దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయలేము అన్నమాట. అవునా? మీరు ఇప్పుడు దీనిలో దేని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారు చెప్పండి? సస్పెన్స్ థ్రిల్లర్లో మనం దేని గురించి? యాంకర్లకి నిజంగా ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత టాస్క్లా ఉంటుంది నాకైతే లిటరల్లీ. సస్పెన్స్ ఫిల్మ్స్కి ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అది మేము చెప్పమండి. క్లైమాక్స్ గురించి ఈయన క్యారెక్టర్ గురించి అడగండి, నేను దేని గురించి అడగాలి? మేము ఏదైతే చెప్దాం అనుకున్నామో టీజర్ ట్రైలర్లో ఉన్నాయి అంతే. దానికి అంతకు మించి మీరు టీజర్ సంబంధించి వీళ్ళు ముగ్గురు జాబ్ మీద ఉన్నారు, ఇద్దరు ఆపడానికి ట్రై చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ 1 night. సార్ నేను టీజర్ ఆల్రెడీ 14 సార్లు చూసాను సార్, సేమ్ అదే కంటెంట్. బట్ యా, ప్రవీణ్ వర్మ గారు స్టోరీ ఇది, కానీ దీంట్లో మీ స్టైల్ ఎక్కువగా కనిపిస్తుంది. బికాస్ స్వామి రారాలో స్టార్టింగ్ నుంచి వాడు నా దగ్గరే, స్వామి రారా నుంచి ఈ వాజ్ మై చీఫ్ ఐడి. ఓకే. సో కొంచెం నా ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఎక్కువ ఉందేమో, సో నేను అందుకే మళ్ళీ సెట్లో ఎక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వాడి టెన్షన్ వస్తుంది ఇది అది అని ఎక్కువ బయటే ఉండేవాడిని అనమాట. ఓకే ఓకే. దెన్ ఆహా గురించి, ఆల్రెడీ ఆహాలో మీ ఫిల్మ్ చూసాము, ఆల్రెడీ ఆహాలో మీ ఫిల్మ్, ఆహాతో మీ రిలేషన్ అనేది చాలా పెద్ద, అంటే ఆహాకి ఏమన్నా
మేము చేస్తే ఆహా లాంటి కంటెంట్ ఆహాలోనే చేస్తామని ఏమన్నా ఫిక్స్ అయిపోయారా ఏమిటి మీరిద్దరు? సో ఫస్ట్ నవీన్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు సెంటర్లో కూర్చున్నప్పుడే అర్థమైపోవాలి. లేదండి, ఆహా అది కనెక్షన్ ఏంటంటే భానుమతి రామకృష్ణ సినిమా ఫినిష్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయాలి అని అనుకున్నాను. ఆ టైంలో ఆ సినిమా చూసి లైక్ చూసే ముందు కంటెంట్లో మీకు డార్క్ కంటెంట్ ఏమైనా ఉందా, ఓకే, లేకపోతే ఏదైనా బోల్డ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అని కొందరు అడిగేవారు. ఓకే. బట్ ఆహా ఏం చేసిందంటే వాళ్ళు ఆ సినిమా చూసిన తర్వాత దే లవ్ ద కంటెంట్. ఓకే. సో భానుమతి రామకృష్ణ అలా రిలీజ్ అయింది. అండ్ స్పెషల్లీ ఆహా టీమ్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆ షూటింగ్ ప్రమోషన్ జరిగేటప్పుడు సూపర్గా ఎంజాయ్ చేస్తాం ఆ ప్రమోషన్ చేసేటప్పుడు. ఓకే. సో ఎక్కడో కనెక్షన్ ఉంది. ప్లస్ సూపర్ ఓవర్ కూడా ఆహాలో రావడం అనేది అది మీరు బ్యాక్ టు బ్యాక్ 6 లో ఆహాలో కొడుతున్నారు. ఆహా అనుకునే మేము స్టార్ట్ చేసాం. స్టార్ట్ ద షూట్ బికాస్ ఇట్స్ ఆహా ప్రొడక్షన్ కాబట్టి చేసాం. అండ్ ఇంకా కొన్ని చాలా ఫిలిమ్స్ వస్తాయి అనుకుంటా ఆహా. ఓహో, ఓకే. ఇంకా ఓవర్లో బాల్స్ బాకీ ఉన్నాయండి, ఆల్రెడీ 2 6 వెళ్ళాయి. బికాస్ ఇప్పుడు ఆహా చాలా మందికి రీచ్ అయిపోయింది, పీపుల్ ఆర్ వాచింగ్. ఐఎమ్ ఫ్రమ్ బళ్ళారి నుంచి సిరుగుంప అని ఒక ఊరు ఉంది, అక్కడ స్మాల్ టౌన్ అండ్ సో అక్కడ కూడా ఆహా సబ్స్క్రైబ్ చేసి చాలా మంది చూసి ఇట్స్ గోన్ ఇన్ టు ద రూట్స్ నౌ. సో ఏ సినిమా అయినా ఆహాలో రిలీజ్ అవుతుంటే జనాలు చూస్తున్నారు, దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నా తెలుగు సినిమా. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఆహాతో అంటే 100% తెలుగు ఆహా, దాని కింద ట్యాగ్ లైన్ 100% తెలుగు అమ్మాయి మీరు కూడా. సో తెలుగు కంటెంట్నిచ్చే ఆహా దాంట్లో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, కలర్ ఫోటో తర్వాత మళ్ళీ అగైన్ ఇది. సో ఇట్స్ అంటే ఫస్ట్లీ నాకు ఆతో చాలా మంచి అసోసియేషన్ ఉంది, ఎందుకంటే నేను మస్తీస్ కూడా చేశాను వాళ్ళతో పాటు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళతో ఉన్న ఒక రిలేషన్ అయితే చాలా తొందరగా కలిపేసుకున్నారు, అంటే మా అమ్మాయి అన్నట్టు కలిపేసుకున్నారు. ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా బాగా ప్రమోట్ చేస్తారు, ప్రతి కంటెంట్ని చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తారు, జనాలు బాగా రీచ్ అయ్యేలా చేస్తారు. అండ్ పర్సనల్గా కూడా దే ఆల్ బికమ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. సో మిగతా ఇంకేమైనా చెప్దా అన్నా సరే నవీన్ ఆల్రెడీ చెప్పేశాడు, సో దానికన్నా ఏం చెప్పలేను నేను కూడా. సో ఆయన కారణంగా మీరు ఆన్సర్ చిన్నగా అయిపోయింది మీద, అంతే కదా? అంతే. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేట్ విత్ ఆహా. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంచి మంచి కంటెంట్ పంప్ చేస్తున్నారు, అసలు ఎక్కడ తగ్గకుండా నాన్ స్టాప్ యూ హ్యావ్ సచ్ వండర్ఫుల్ కంటెంట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆహా. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్తో అసోసియేట్ అవ్వడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ పైగా ఆడియన్స్ కూడా ఎంత ఆకలితో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందో, రాగానే ఏదైనా కొత్త కంటెంట్ వచ్చిందా రాలేదా, కొత్త ఓ 4-5 సార్లు. సో డెఫినెట్గా వాళ్ళు కూడా డబ్బులు కడతారు కాబట్టి దానికి తగ్గట్టు కంటెంట్ కూడా బ్యాక్ వస్తే వసూలు చేద్దాం వాటిని అనుకుంటూ ఉంటారు. సో సార్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నిటికంటే నాకు తెలిసినంత వరకు కష్టం, బికాస్ కన్విన్స్ చేయాలి ఆడియన్స్ని. సో ఆ పాయింట్ని, ఆ సస్పెన్స్ ఎలిమెంట్ ఎంతసేపు అయితే టీవీలో మనం చూస్తూ ఉంటామో, అంటే థియేటర్ ఈజ్ డిఫరెంట్, కంప్లీట్గా సినిమా మీద ఫోకస్ ఉంటుంది. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎలా ఉంటుందంటే మీకు ఖచ్చితంగా రిమోట్ అనేది ఒకటి ఉంటుంది సార్, అదే విలన్ అనుకుంటా నాకు తెలుసు సినిమాల పాలిట. సో ఇలా అటు ఇటు ఎంతో కొంత షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఫోకస్. బట్ కట్టిపడేయాలి అంటే అన్ని రకాల సస్పెన్స్ ఎలిమెంట్స్ కరెక్ట్గా సమపాలల్లో ఉండాలంటారు కదా. సో ఎంతవరకు ఈ ఫిల్మ్కి అది వర్కౌట్ అయిపోయిందంటారు? అంటే స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ ఉన్న దగ్గర నుంచి దట్ వాజ్ ద కేర్ వీ టుక్. అంటే ఫుల్ సస్పెన్స్ ఉండాలి, ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేసి జరగకూడదు, ఎక్కడ ఏ ట్విస్ట్ రావాలి ఇది అన్నది ఫుల్ అది హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇట్స్ 1.5 hour ఫిలిం. అండ్ అంటే కొన్ని సినిమాలు ఓటీటీ కంటెంట్కి పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ వీ కాంట్ మేక్ ఇట్ ఇంటూ అ మూవీ. సో దానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటారా, లేకపోతే తీసుకున్న లేయర్ అండి అది. అంటే ఇప్పుడు ఫిలిం అనేటప్పటికి 2 hours ఉండాలి మినిమం ఫర్ ద సెన్సార్ ఆర్ డ్యూ టు వేరియస్ రీజన్స్. బట్ ఇప్పుడు 1.5 hour కంటెంట్ని 2 hours డ్రాగ్ చేస్తే ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇందులో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మన కంటెంట్ పర్ఫెక్ట్గా ఏమీ ల్యాగ్ లేకుండా చెప్పొచ్చు అన్నమాట. దట్స్ ద అడ్వాంటేజ్ వీ హ్యాడ్. సో ఆ 1.5 hourకి కరెక్ట్గా ఎలా ప్లేస్ చేయాలి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే. అండ్ హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. సో మీకు కూడా పర్సనల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం అని అనిపిస్తుంది సార్? మీకు అనిపిస్తుంది అంటే ఈజీగా అయిపోయే వర్క్ ఏది మీరు చూస్ చేసుకోరేమో, కొంచెం కష్టం దాంట్లో ఖచ్చితంగా ఉండాలేమో అంటే ఇట్స్ వెరీ మేబీ కదా, థ్రిల్లింగ్ పర్సన్. ఏ నైస్ లైన్ యాక్చువల్లీ.
ఓకే థ్రిల్లింగ్ అంటే పర్సన్ అది నేను నా గురించి Smiles with చెప్పకూడదు. thrill. See? యా What I like is genre అండి. I like his pick of films. See, I want to share an experience. ఒకటి ఒక ఇన్సిడెంట్ కాదు. We were associate long 12-13 years back when I started my career to become an actor in industry. ఓకే అండ్ అంటే ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్లో లైక్ తన్ని కూడా చూశాను నేను. దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఇన్ టు డైరెక్షన్, హీ వాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అప్పుడు. ఓకే సో అప్పుడే లైక్ ఆఫ్టర్ సీయింగ్ స్వామిరర్ అనుకున్నా విష్ ఐ గుడ్ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. ఈ రోజు ఒక్కరోజు దొరుకుతుందేమో ఛాన్స్ చూద్దాం, బికాస్ హిస్ ఫిల్మ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫిల్మ్స్. కొంచెం మేకింగ్, విజువల్స్, హట్కే ఉంటాయి, yes, స్పీడ్, yeah. పేస్ అంతా ఉంటుంది. సో ఈ సినిమా రాగానే ఓకే ఐఎమ్ అసోసియేట్ విత్ సుధీర్, ఓకే అసోసియేట్ అవుతూ డైరెక్షన్ ఆయన చేసేటప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తారు కదా అనేసి ఈ సినిమా ఒప్పుకున్నా అంతే సార్. బట్ నాట్ దట్ ఏంటంటే అన్ని ఇయర్స్ బ్యాక్ కలిసిన సుధీర్ని మళ్ళీ తనతో వర్క్ చేయడం అనేది ఎక్కడో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే ఆ రోజు అనుకున్నా దట్స్ వాట్ ఇఫ్ యూ ఆస్ ద యూనివర్స్ విల్ గివ్ ఇట్ టు యూ. దట్ టైమ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఐ షుడ్ వర్క్ విత్ దిస్ పర్సన్ అనుకున్నా. అండ్ టుడే ఐఎమ్ హియర్ అండ్ he's with us and I'm working with him. సో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. యూనో స్మార్ట్ ప్రొడ్యూసర్ కూడా అండ్ డైరెక్టర్ కూడా అండ్ హ్యాండ్సమ్ హీరో. సో కొలాబరేట్ అయ్యే ఒక సినిమా వస్తుంది కాబట్టి ఎందుకంటే అలా నవ్వారు, నిజంగానే కాంప్లిమెంట్. అది హ్యాండ్సమ్ హీరోనే మీరు. హీరో అంటే కాదంటారా? కాదంటారా? నేను చెప్పింది హ్యాండ్సమ్ హీరో కాదంటారా? హీఈస్ వెరీ మచ్. ఓకే సో ఎస్, ఇంతకీ మీరు 13 years బ్యాక్ కలిసినట్టు చూసినట్టు ఆయనకి చెప్పారా, లేకపోతే ఇప్పుడే కెమెరా? లేదు, ఇద్దరం తెలుసు. ఓ అప్పుడు కూడా తెలుసు. ఓకే నేను ఐ వాజ్ ఇన్ ఏడీ ట్రయల్స్లో ఉన్నా అప్పుడు. ఓకే హీ వాజ్ ఇన్ అప్పుడు నేను యాక్టర్గా డూయింగ్ అ ఫిల్మ్ చేస్తున్నా. ఓకే సో ఎస్, దీనికి అంటే ప్రొడ్యూసర్గా మారడానికి డెఫినెట్గా ఆహా ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఆహా ఒరిజినల్ కంటెంట్ ఇది. సో మీరు కూడా దాంట్లో ఉండడానికి పార్ట్ జస్ట్ ఆ స్టోరీ అంటేనా? స్టోరీ రాగా అంటే సి నాకు మెయిన్ ఏంటంటే నా దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటారు. అండ్ వాట్ ఎవర్ వే ఐ కెన్ హెల్ప్ దెమ్ ఐ హెల్ప్ దెమ్. ఓకే సో ప్రవీణ్ ఎప్పుడైతే ఈ స్టోరీ వచ్చాడో ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్కి ఇది పిచ్ చేసి ఇది చేసి కాకుండా డైరెక్ట్ ఆహాకి పిచ్ చేశాను. దే ఆర్ రెడీ టు డూ ద ఫిల్మ్. దెన్ ఐ ప్రొడ్యూస్డ్ ఇట్ మై సెల్ఫ్, అంటే విత్ ఆహా. సో అంటే మళ్ళీ ఇంకో పర్సన్కి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. రైట్. నాకు ఆ స్టోరీ చూసి విన్నాను, నచ్చింది. ఐ వాంట్ టు డూ దట్ ఫిల్మ్. సో దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. అంటే ఆడ నా ఏడీ కాబట్టి ఇట్స్ మై జాబ్ టు. సార్ డెఫినెట్గా మీ ఇంపాక్ట్ అనేది ఆయన మీద ఉంటుంది. ఎస్, అన్ఫార్చునేట్లీ ఆయన మనతో లేరు. బట్ మీ స్టైల్లో చేశారు, లేకపోతే మీకంటే బాగా చేశారు అనిపించిన సీన్స్ ఏదైనా ఉండిందా దీంట్లో? డెఫినెట్గా చాలా ఉన్నాయండి. ఓకే, అంటే ఆడు మళ్ళీ మీరు రివీల్ చేయలేరు, ఇది సస్పెన్స్. ఓకే చాలా షార్ట్స్ ఉన్నాయని చెప్పగలను కానీ స్టోరీ చెప్పలేదు. ఓకే, అంటే మీరు ఆ ట్రైలర్లో చూసిన టీజర్లో మేము చూసిన వరకు షార్ట్స్లో చెప్పండి. లాట్ ఆఫ్ అంటే ఇప్పుడు కారు ఓ సిగ్నల్ దగ్గర ఒక ఉంటుంది, ట్రైలర్లో లాస్ట్ వస్తుంది అది. దట్స్ అక్కడ ఆ రోజు నేను షూట్లో లేను, నేను ఊరెళ్ళవలసి వచ్చింది. దివాకర్ అండ్ ప్రవీణ్ అంటే చాందిని అద్దంలో పక్కన పోలీస్ ఆఫీసర్ని ఈ సైడ్ వ్యూ మిర్రర్లో చూసే షాట్లు అవన్నీ లైక్ నేను ఎప్పుడైతే వచ్చిన తర్వాత రష్ చూసానో ఐ ఫెల్ట్ లైక్ నేనుంటే తెగిపోతుందేమో అయితే ఓకే, నేను చేసుంటే. నాకు ఆ ఐడియా రాలేదు. నేను అప్పుడే ప్రవీణ్కి చెప్పాను చాలా బాగుంది అదర్ కొట్టే షార్ట్ ఇది అని. సో అటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, అండ్ దీంట్లో అజయ్ గారు కూడా ఉన్నారు. సో మాకు ఫస్ట్ ట్రైలర్లో అర్థం కాలేదు, ఆయన నెగటివ్ చేయడా, ఆయన పోలీస్ ఆఫీసరా, లేకపోతే అందరూ తప్పులే చేస్తున్నారు ఇక్కడ. సో బేసిక్గా ఏంటంటే హీరో తప్పు చేయకుండా తప్పు చేసే వాళ్ళని పోరాడే సినిమాలు ఎక్కువగా ఉంటాయి, ఫైట్ చేసేది విలన్స్తో. బట్ ఇందులో అందరూ తప్పులు చేస్తున్నట్టు అనిపిస్తుంది, హీరో దగ్గర నుంచి, హీరోయిన్ దగ్గర నుంచి. ప్రతి క్యారెక్టర్ హీరో అండి. ప్రతి క్యారెక్టర్ దీంట్లో అంటే ఎంతో కొంత తప్పు చేస్తూనే కనిపిస్తుంది అనమాట. క్యారెక్టర్ విల్ డ్రైవ్ యూ ద స్టోరీ. నేను హర్షాన్ని తీసుకున్నా, ఆయన తప్పు చేసిన నవీన్ చేస్తున్నారా? ఓకే, మధు కదా, కాశీ అండ్ మధు. సో మీరు చేస్తున్నారా లేదా? అందరూ దీంట్లో అంటే అందరూ తప్పులు చేస్తున్నారు, బట్ ఎవ్రీవన్ ఆర్ రైట్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్. ఓకే ఓకే, కొన్ని అవసరాలు తప్పులు చేయిస్తూ ఉంటాయండి. మరి బెట్టింగ్లో అన్నని డబ్బులు ఇరుక్కుపోతే కొంచెం కష్టం, బాగానే దొరికే కానీ మళ్ళీ ఇవ్వడానికి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్కి ముగ్గురు ఫ్రెండ్స్ అండి, ముగ్గురులో ఇద్దరు కొంచెం అన్ని రకాలుగా అన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక్కరు మాత్రం ఉంటారు ఎందుకురా వద్దురా
రిస్క్ రా అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదండి. అలాంటి ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట మాకు. ఓ ఓకే. సినిమాలో చెప్పే ఓకే. సుధీర్ వర్మ గారికి ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు తెలుసు. అండ్ రాకేంద్ర మౌళి కూడా ఇందాక నుంచి ఇక్కడికి వస్తాను మిమ్మల్ని కలుస్తాను అంటున్నారు. ఆపకుండా ఆయన పిలిచేద్దాం ఇక్కడ, బ్రేక్ ఎందుకు వేయడం ఆయనకి కదా, మామూలుగా కంటెంట్ కి బ్రేక్ ఇద్దాం ఇక్కడ ఇంటర్వ్యూలో, ఆయన పిలిచేద్దాం. ఓకే, చూసారా సుధీర్ వర్మ గారు ఎలా మారిపోయారు. ప్రొడ్యూసర్ బాధ్యతలు స్వీకరించి ఆయన ఇలా అయిపోయారు. వాసు మంచి బాలుడు. అవునవును, మాకు కనిపించినంత సేపు ఆయన చాలా మంచి బాలుడిలాగే అనిపిస్తున్నారు. అది సినిమా వరకేనా పరిమితం లేకపోతే బయట కూడా? సినిమాలో నస అండి బేసిక్ గా. సినిమాలో నస ఎప్పుడు చూడు వీళ్ళిద్దరిని అదెందుకు ఇదెందుకు అని మొత్తం మాక్సిమం బ్రేక్ వేసే. ఓకే చేస్తాడండి. ఓకే, మీరు కూడా క్రికెట్ వస్తున్నప్పుడు బెట్టింగ్ అలాంటిది ఏదైనా మీరు కూడా చేయడం జరుగుతుందా? మనం అది ఏం చేసినా అది బుస్ ఫెయిల్ అయిపోతుంటుంది కాబట్టి ఓకే, మాక్సిమం వాళ్ళని చేయకుండా ఆపడమే నా పని అన్నట్టు. అది సినిమాలో, నేను రియల్ లైఫ్ గురించి అడుగుతున్నాను. Real life రియల్ లైఫ్ లో క్రికెట్ వచ్చేటప్పుడు బెట్టింగ్ కట్టడం ఏమైనా? లేదండి, అసలు గ్యాంబ్లింగ్ కి చాలా దూరం ఉంటుంది నేను. రామ అంటున్నారు ఆయన. బట్ ఈయన మీ గురించి అలా చెప్పలేదు, మీరు ఇద్దరు కలిసి ఏదో బెట్ కట్టేవాళ్ళని చెప్పారు సినిమా టైంలో, లాక్డౌన్ టైంలో క్రికెట్ అదే చెప్పేశారు. ఆ సీక్రెట్ రివీల్. అరే నవీన్ మీరు చెప్పలేదా? అరే చెప్పొద్దన్నారు ఆయన. అంతే సార్, మర్చిపోతారు. అంతే సార్. మీరు నువ్వు ఓకే, ఏదో ఆడుకుంటున్నాను అర్థమైంది. ఎలా అనిపించింది సూపర్ ఓవర్? వెళ్ళి అరుణాచలం సినిమా చూడండి. ఓహో, సో సూపర్ ఓవర్ లైక్ అంటే చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది బయట నుంచి, ఆడియన్స్కి చాలా నచ్చుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చేస్తున్నప్పుడే ఇది చాలా బాగా వస్తుందని అనిపించింది అండి. బికాస్ స్క్రిప్ట్ నాకు ఎలా అయితే ప్రవీణ్ గారు నరేట్ చేశారో యాజ్ ఇట్ ఈస్ తీశారు. సో దిస్ నో చేంజ్. సో ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది అవుట్పుట్ అండి. అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారనేదే నాకు అనిపించింది. తీస్తున్నప్పుడు అదే పాజిటివ్ ఫీలింగ్, ఇప్పుడు అదే పాజిటివ్ వైబ్లో ఉన్నాను. ఓకే, సో అయితే తను కూడా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అంటే క్రికెట్ గురించి మీకు ఎంత తెలుసు అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు క్రికెట్లో సూపర్ ఓవర్ ఎప్పుడు వస్తుంది? క్రికెట్లో సూపర్ ఓవర్ కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా సూపర్ ఓవర్ ఎప్పుడు వస్తుంది? క్రికెట్ లో సూపర్ ఓవర్ January 22 ఆహాలో వస్తుంది. ఓ మై గాడ్, చెప్పంగా ఇది పంచ్. ఓ మై గాడ్, కథ చెప్పంగా. మరి లేదు క్రియేట్ చేసుకున్నాడు. కాదు, ఇప్పటి వరకు మీరు యాక్టర్ మాత్రమే అనుకున్నాము, ఇప్పుడు ఇంటెలిజెంట్ యాక్టర్ అని అర్థమైంది. ఈయన రైటర్, ఈమె తెలుగు హీరోయిన్. సో వీళ్ళిద్దరి దగ్గర వర్క్ చేసేటప్పుడు లైక్ ఆ ఎక్స్పీరియన్స్ తో లైక్ వాళ్ళతో ఆ మంచి తెలుగు మాట్లాడడం లేకపోతే ఆ ప్రాస చెప్పడం ఓకే, వీళ్ళ దగ్గర నేర్చుకున్నాం. వీళ్ళిద్దరి దగ్గర మీరు మంచి తెలుగు నేర్చుకున్నారా? నిజం చెప్పాలంటే వీళ్ళకంటే బాగా తెలుగు మీరే మాట్లాడుతున్నారు. హలో, లేదండి సూపర్ రాస్తాడండి. ఓకే, అంటే ఏదో వీళ్ళు కరెక్ట్ చేస్తారు నా తెలుగు. ఈజ్ ఎ లిరిసిస్ట్, ఓ రైటర్, సింగర్. ఓకే, ఏదండి ఒక పాటతో ఒక పద్యంతో స్టార్ట్ చేద్దాం. బాబోయ్, ఏ పద్యం అని అడుగు. తన రైటింగ్ లో నాకు వచ్చిన పద్యాలు ఉప్పు కప్పు రంగు తర్వాత ఏం రాదు నాకు అంతకు మించి. తన రైటింగ్ లో నా ఫిలిం అందల రాక్షసులో ఒక లైన్ ఉంటుందండి, విశ్వమంతా ఉన్న ప్రేమ ఎరుకు ఎదలో దాగలం. అబ్బా, ఆ వర్డ్ ఇప్పుడు అదే నా డెబ్యూ ఫిల్మ్ కూడా, అంటే యాజ్ ఎ లిరిసిస్ట్ అందులోంచే పాడాను. ఓకే, సో ఇంతకీ సూపర్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ఒక చిన్న గేమ్, ఫాస్ట్గా అడుగుతాను నేను. సో క్రికెట్లో సూపర్ ఓవర్ ఎప్పుడు వస్తుంది? క్రికెట్లో సూపర్ ఓవర్ 2 టీమ్స్ డ్రా అయినప్పుడు ఆడే ఓవర్ కదా, అది 6 balls ఉంటాయి. 6 balls ఆడాలి. 6 balls ఎంత రన్ కొడతారో దాన్ని చేసి చేయాలి. 3 wickets ఉంటాయి. ఆయన ఎగ్జామ్ పేపర్ కి మీ ఆన్సర్లు ఏంటండి? అయ్యా, నేను చెప్పిన క్రికెట్ లో సూపర్ ఓవర్ ఇప్పుడు వస్తుంది, మ్యాచ్ లాస్ట్ లో వస్తుంది, ముందు ఆడలేరు కదా. ఓకే, కుళ్ళు జోక్ అని నాకు తెలుసు, బ్యాక్ తీసుకుంటా. ఓకే, సో మిమ్మల్ని ఓకే 6 అయితే ఎంపైర్ ఏ రకంగా చూపిస్తారు? ఇండియా మ్యాప్ ఉంది కదండి, రాజస్థాన్ నుంచి పైకి వెళ్తే అక్కడ ఒక స్టేట్ ఉంది. ఓకే, ఆ స్టేట్ పేరు మీకు తెలుసు? ఆ స్టేట్ పేరు మీకు తెలుసు? నాకా? వాళ్ళు అలా పగడి అంతా వేసుకొని. జైపూర్. పరాటా ఎవరు తింటారు? పరాటా కర్డ్ ఎవరు తింటారు ఎక్కువ? మా ఇంట్లో కూడా కర్డ్ మా అమ్మ తింటుంది. చాలా స్టీరియోటైప్ చేస్తారు. సో నేను అడిగిన క్వశ్చన్ కాదండి ఆన్సర్, క్వశ్చన్కి ఆన్సర్ ఇలా అంటారండి. భలే భలే, కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడగాలి. ఇదే డక్వర్డ్ లూయిస్ లేదు, మీరు నాకు ఒకవేళ రెయిన్ వస్తే మ్యాచ్ లో ఏం జరుగుతుంది అలాంటివి అడగాలి.
నా దగ్గర వచ్చేటప్పుడు చెప్పాలా అదే ఓకే, సచిన్ 99 దగ్గర అవుట్ అయిన మ్యాచెస్ ఎన్ని? నువ్వే లేకపోతే బాగుందా ఇది? అలాంటి సింపుల్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్లు ఇవ్వమంటున్నారు. మీరు సూపర్ ఓవర్ చేయడానికి ఆడడానికి కాదని నాకు అర్థం అయిపోయింది ఇప్పుడు. సుధీర్ గారు హెల్ప్ చేస్తారా? సుధీర్ గారు హెల్ప్ చేస్తారా? ఏదో క్వశ్చన్ దాదాపు 20 దాకా ఉండాలేమో. సచిన్ 90s 99 ఎన్ని మ్యాచెస్ ఉన్నాయని అడిగాను. కూడా గూగుల్ ఇన్ఫాక్ట్ నేను కూడా చేసుకోవాలి. మీరు రివర్స్ లో నన్ను కూడా అడిగితే నాకు కూడా తెలియదు. ఎనీహౌ, సో ఇంతకీ 6 అనేది మీరు చెప్పలేదండి. సరే ఓకే, టీం గురించి అడుగుదాం. టీంలో ఎంపైర్ ఎవరు? ఎప్పుడైనా లైక్ మన టీం గురించి క్రికెట్ భాషలో అడిగితే, సో సూపర్ ఓవర్ టీంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ అందరినీ కలిపి, సో ఈ టీంలో ఎంపైర్ ఎవరు? అంపైర్ ఇస్ లైక్ ద ఫైనల్ డెసిషన్ మేకర్. ఏదైనా ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటున్నారు. ఫనీ సుధీర్ గారు బ్రదర్, ఆయన అంపైర్. ఓకే, మేము అందరూ షూట్ చేస్తుంటాం, మానిటర్ ఉంటే ఆయన అట్లా నుంచి వచ్చిందా అమ్మాయి వచ్చిందా, నవీన్ వచ్చాడా? ఓకే ఓకే. క్రికెట్ లో చీర్ గర్ల్స్ ఎవరు, లైక్ ఎవరు ఎక్కువగా cheer చేస్తారు? అసోసియేట్ డైరెక్టర్ ఓకే ఎక్కువ చీర్ చేస్తుంటారు అన్నమాట. ఓకే జోక్ సో చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, సో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? అంటే ఎక్స్ప్లెయిన్ చేయరా కొంచెం? లైక్ యూనో ఆయన ఏది చేసినా 6 లాగే అనిపిస్తుంటుంది. ఆయన ప్రవీణ్, అంతేనా? డైరెక్టర్. ఓకే ఓకే, సో లైక్ బాగా ఆడదాం అనుకొని కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యి వచ్చి ఫస్ట్ బాల్ కి డక్ అవుట్ అయ్యారు ఎవరు? ఏమిటండి, ఒక లిరిసిస్ట్ ని, ఒక రైటర్ ని, ఒక యాక్టర్ ని ఇంత మాట అనేసారు, డక్ అవుట్ అంటున్నారండి. నేను స్టీరింగ్ మీద కూర్చుంటే నా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సెకండ్ టైం డ్రైవ్ చేసిన వాడు ఈ అమ్మాయికి డ్రైవింగ్ బాగా వచ్చు, టెన్షన్ లేదు, సీట్ బెల్ట్ వేసుకుంటే చాలా. ఈయన వెనక్కి కూర్చున్నాడు, సెంటర్ లో కూర్చున్నాడు, బ్రేక్ వేస్తే డ్రైవింగ్ వచ్చా ఊరుకుండా అరుస్తుంది అంటాడు. బట్ లాస్ట్ లో కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. ఫస్ట్ డే ఇద్దరం మాట్లాడుకున్నాం దీని గురించి రివర్స్ చేస్తున్నప్పుడు. వీళ్ళిద్దరు చేసేది ఇది. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్. ముగ్గురు ఆ కార్లో ఉన్నంతసేపు కెమెరా పెట్టేశారు, జస్ట్ కీప్ డ్రైవింగ్ అనమాట. రోడ్ ఎక్కడ వెళ్తుంది అక్కడ వెళ్తూనే ఉన్నాం. బట్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్. వి త్రీ లైక్ నిజంగా తను చేసిన వర్క్ చాలా కష్టం, ఎందుకంటే రిగ్ తో నడపడం అనేది కష్టమైన మ్యాటర్. చాందిని చాలా బాగా నడిపింది. ఇంకోటి ఏంటంటే నా ముందు ఉన్నప్పుడు ఐ వాస్ బ్లైండెడ్, ఇట్ వాస్ బ్లైండ్. అలాంటి టైంలో దీస్ బోత్ వర్ గైడింగ్ మీ. కంఫర్టబుల్ టెక్నీషియన్ ఇస్ దివాకర్ మనేని. ఓకే, నెవర్ స్ట్రెస్ యాక్టర్స్. రిగ్ పెట్టినా, ఏ లైటింగ్ పెట్టినా యాక్టర్స్ మాత్రం ఎప్పుడు స్ట్రెస్ ఇవ్వలేదు. సినిమాటోగ్రాఫర్ రైట్ అర్థమైందండి, తెలుసు కూడా. సినిమా చేజ్, రైట్, సినిమా వచ్చేసి చేజ్ గురించి. ఆయన మమ్మల్ని చేసేసాడు కెమెరా తీసుకొని. హీ ర్యాన్ అండ్ కెమెరా పట్టుకుని పరిగెట్టేవాడు ఆయన. ఓకే, ఇట్స్ వెరీ గుడ్, అమేజింగ్ వర్క్. ఆయన జాయిన్ అయినప్పుడు ఎన్ని కిలోలు ఉన్నారు, సినిమా అయిపోయిన తర్వాత ఎన్ని కిలోలు వచ్చారు? అంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా, తర్వాత కనుక్కుందాం. ఆయనకు వెయిట్ అంతా ఇక్కడ ఉంటుంది అండి. అంతేనా? Because he's too sharp. His lighting, Like you, I think. his lighting, He's also very short. shot making and all. Then he is ఈ బోత్ ఓకే ఓకే, ఆయన కాదు ఆయన అంటున్నారా మీరు? నేను బోత్ ఈజ్ ఆల్సో అయితే ప్రాబ్లం లేదు. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పి ఒక పాట మీరు పాడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అండ్ ఈ సినిమాలో పాటలు లేవు అందుకే అందుకే పర్వాలేదు, వాళ్ళ ప్రీవియస్ సినిమాల్లో పాడినా పర్వాలేదు. మీరు లిరిసిస్ట్ కదండి, అలా ఎలా వదిలేస్తాం? లిరిసిస్ట్ అంతా ఇంత పాడి పాడేవాడు కదా, షార్ట్ పాడుతూనే ఉండేవారు మాకు. Since ఇది అవునా? ఆ సినిమాలో ఆ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. ఓకే, ఈయన క్రికెట్ గ్రౌండ్ లో ఆహా ఐ హెల్ప్ యూ. యా థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమని క్వశ్చన్ పాడాలంటారా? అదే అండి నేను అడిగింది. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్ అడగలేదు. ఒక్క నిమిషం. ఓ, నా క్వశ్చన్ మిమ్మల్ని నీళ్లు మళ్ళీ మీరు శారదా అన్నారంటే కష్టం కదా. సో ఆయన సినిమాలో నేను కలిసి అసోసియేట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ అందాల రాక్షసి, దాంట్లో నుంచే పాడుతాను. అదే ఓ, మళ్ళీ అలా ఓల్డ్ మెమరీస్. యా ఓకే, సో నాకు ఇది డెఫినెట్లీ గ్రేట్ మెమరీ. నాకు దీనికి అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీఆర్ స్టిల్ వర్కింగ్ అగైన్. నన్బెడ్డా ఓకే, యా అది కనిపించిందండి, ఆ బాగుంది కనిపించింది.
ముగ్గురు అలా కలిసి షూట్ చేసేటప్పుడు రెడీ యా వీ వర్ ఫస్ట్ చిల్లింగ్ 2 డేస్కే పాటండి పాట ఓకే ఓకే పాటండి ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంత నుండగా తరమకే ఓ దూరమా నువ్వే లేని నేనుగా లేనుగా లోకాన్ని జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెని కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతని మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. వావ్ సూపర్. సో ఎక్కువగా ల్యాగ్ చేయకుండా సో మీరు 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 డక్ అవుట్ అని మొదలు పెట్టాము. ఎవరు అంటే డక్ అవుట్ అన్నారు, బట్ 6 కొట్టేశారు మీరు ఈ పాటతో. చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా ఈ సూపర్ ఓవర్ అందరినీ అంటే సూపర్ ఓవర్లో ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, సూపర్ ఓవర్ అసలు జనాల్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళిపోతుందో, అలానే ఇంకా ఆడియన్స్ అందరినీ కూడా అదే రేంజ్కి తీసుకెళ్లాలని, అంతే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో విన్నారు కదా, పాట విన్న తర్వాత నా మాటలే వింటారులేండి. సో ఆహా యాప్ని డౌన్లోడ్ చేశారు కదా, చేసే ఉంటారులేండి. ఇంకెవరైనా చేయకపోతే చేయండి, మీ పక్క వాళ్ళని కూడా చేయమని చెప్పండి. ఎందుకంటే మంచి మంచి కంటెంట్ వచ్చేస్తుందండి, 100% తెలుగు కంటెంట్. సో మరి ఆహాలో సూపర్ ఓవర్ చూడండి, సూపర్ సక్సెస్ని ఇవ్వండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.